2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. చంద్రబాబు నాయుడు గారు స్పందించండి సార్, స్పందించండి సార్, ప్లీజ్ సార్, న్యాయం చేయండి. అంటే ఇక్కడ సత్యం, న్యాయం, ధర్మం, నీతి సమాధిని చేస్తున్నారు. ఆయిషా మీరాని కాదు. ఇంతకంటే దారుణం ఏ తల్లిదండ్రులకి ఇంత దురదృష్టం ఉండదండి. 18 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేశాను. తెనాలికి చెందిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ చేతులెత్తేసింది. ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన నేపథ్యంలో సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని తెలియజేసిన నేపథ్యంలో ప్రత్యేక సిబిఐ కోర్టు కూడా ఈ కేసును పూర్తిగా ముగిస్తున్నట్లు కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాల నుంచి తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ న్యాయ పోరాటం చేస్తున్న ఆయేషా మీరా తల్లిదండ్రులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాదాపుగా ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతా ఉంది. 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో దారుణ హత్యకు గురైంది ఆయేషా మీరా. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరూ సరైన సాక్ష్యాధారాలు లేవు, సరైన విచారణ లేదు, సరైన పరిస్థితి లేదని చెప్తే ఈ ఆయేషా మీరాని హత్య చేసింది ఎవరు, అసలు దోషులు ఎవరు, కేసు విచారణ దోషులను పట్టుకోకుండానే ఎందుకు ముగించారు, అసలు జరుగుతున్న పరిణామాలన్నింటి మీద ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా ఏం చెప్తున్నారనేది కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, సిబిఐ అంటేనే అతిపెద్ద సంస్థ, దర్యాప్తు సంస్థ. ఆఖరికి సిట్ తర్వాత సిబిఐ కూడా ఈ కేసుని మా వల్ల కాదని చెప్పి సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పి కూడా ముగించేసింది. దీనిపై మీరేమంటారు? అది చెత్త సిబిఐ అని చెప్తానండి. ఎందుకంటే మనకి అత్యున్నతమైనటువంటి సంస్థ ఏది అంటే సిబిఐనే. అలా మేము నమ్మి సిబిఐకి కేసుని రాధాకృష్ణ గారు అప్పుడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన రాధాకృష్ణన్ గారు సిబిఐకి ఇవ్వటం జరిగింది. ఆ సిబిఐకి కూడా ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ సిట్ని ప్రభుత్వం వేసింది. సిట్ కూడా ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది అంటే ఆవిడని ప్రతిసారి నార్కో అనాలిసిస్ అని తీసుకురావటం, ఆవిడేమో నాకు భయంగా ఉందని వెళ్ళిపోవటం, ఇలా 1 సంవత్సరం అంతా గడిపారండి. గడిపిన తర్వాత హాస్టల్ వార్డెన్ గడిపిన తర్వాత ఆ నేపథ్యంలోనే పాప ప్రాపర్టీని స్పాయిల్ చేయటం జరిగింది కోర్టులో. ఒక కేసు కోర్టులో జరుగుతున్నప్పుడు ప్రాపర్టీని భద్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత కోర్టు మీద ఉంది. మరి అలాంటి కోర్టులో ఉన్నటువంటి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, పద్మ, కుమార్ వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని స్పాయిల్ చేయటం జరిగింది. అలాగే సిట్ ఏం చేసిందంటే వాళ్ళని అరెస్ట్ చేయించింది. తర్వాత వాళ్ళు బెయిల్ మీద రావటం జరిగింది. దానికి సంబంధించిన రికార్డులు మాకు ఇంతవరకు అప్పగించటం లేదు. సో అందువల్ల ఆయన ఏం చేశారంటే సిట్ కూడా ఫెయిల్ అయింది, మానిటరీ ద్వారా సిబిఐకి ఇద్దామని చెప్పి ఆయన సిబిఐకి ఇవ్వటం జరిగింది. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి కర్ణాటక వెళ్ళిపోయారు. తర్వాత మన హైకోర్టుకి ఇవ్వటం జరిగింది. అలా సిబిఐ రావటం జరిగింది. అయితే సిబిఐ వచ్చి ఒక 10 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేశారు. అయితే సిబిఐ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ రాయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మా చేత ఎఫ్ఐఆర్ రాయించుకోలేదు. అంతేకాకుండా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, రీపోస్ట్ మార్టం చేస్తామంటే మా మత పెద్దలు ఒప్పుకోలేదు, మేము కూడా అంగీకరించలేదు. అది వన్స్ ఖననం చేసిన తర్వాత ఖురాన్ ప్రకారంగా అది బాడీని బయటికి తీయకూడదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే న్యాయం జరుగుతుందమ్మా, మీకు దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, మాకు ఆ అనుమానాలని నివృత్తి చేసుకోవాలంటే తప్పకుండా రీపోస్ట్ మార్టం చేయాలన్నారు. సరే మనకి న్యాయం జరగటం కావాలి కదా, మేము అందుకే కదా పోరాడుతుంది అని చెప్పి నేరస్తులు ఎవరో దొరుకుతారనే ఉద్దేశంతో మేమేం చేసాము, యాక్సెప్ట్ చేసాం. హైకోర్టు నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, రీపోస్ట్ మార్టం చేశారు. చేసేటప్పుడు ఈయన గారికి చెప్పారు 10 రోజుల్లో మీ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా పాప ప్రాపర్టీ బాడీ పార్ట్స్ని తెచ్చి మళ్ళీ ఖననం చేస్తామన్నారు. 10 అయిపోయింది. ఎప్పుడు డిసెంబర్ 14, 2019 ఈ విషయం జరిగిందండి. ఇప్పుడు ఎంతండి తేదీ, ఎప్పుడు 2026,
తర్వాత ఈ రోజు కూడా మాకు ఆ పార్ట్స్ని అందించాల. పైగా హైకోర్టులోకి వెళ్తేనేమో కింద కోర్టులో ఉందంటారు, కింద కోర్టులో ఉందంటే పై కోర్టులో ఉందన్నారు. ఇలా మమ్మల్ని గత 2 నెలల నుంచి తిప్పుతూనే ఉన్నారు. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు మా వల్ల కాదు, అది సిబిఐకి ఇచ్చింది కాబట్టి సిబిఐ చూసుకోవాలన్నారు. సిబిఐ కోర్టు ఏం చేసింది, 7 సీళ్లు కవర్ తీసుకెళ్ళి హైకోర్టు మొహాన కొట్టి మేము కేసుని క్లోజ్ చేయబోతున్నాము అని అన్నారు. పాప ప్రాపర్టీస్ అంటే కోర్టులో బాక్స్లో పెట్టారంట. ఎవడన్నా బాడీ పార్ట్స్ని ఎక్కడ పెడతారండి, ప్రిజర్వ్ చేస్తారు. బాడీ పార్ట్స్ని తీసుకెళ్ళి అక్కడుంది తెచ్చుకోమంటారు. హైకోర్టు వాళ్ళేమో కింద కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమంటారు, కింద కోర్టు వాళ్ళేమో అప్లికేషన్ పెట్టుకోమంటారు. ఇలా మమ్మల్ని గత 3 నెలల నుంచి తిప్పుతూనే ఉన్నారండి. అయితే మేము యాక్సెప్ట్ చేయలే. మేము మాత్రం ఆ బాడీ పార్ట్స్ మాత్రం తీసుకెళ్ళలేము, తీసుకున్నామంటే మేము చచ్చిపోవటమే, మేము ఆ దృశ్యాన్ని మేము చూడలేమని చెప్పాం. చెప్తే కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేశారు, మా ఇది సంబంధం లేదు, సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాకు సంబంధం లేదు, ఈ కోర్టులో చెప్పాం, కోర్టులో తీసుకోండి అని చెప్పారు. మేము మన 18వ తారీఖు వెళ్ళాం సిబిఐ కోర్టుకి. అసలు ఇంతవరకు మేము వెళ్ళదలుచుకోలేదు కూడా. అయితే వాళ్ళు ఏం చేశారు, సిబిఐ కోర్టులో కేసు క్లోజ్ అయిపోయింది. ఎవరు క్లోజ్ చేశారండి, వాళ్ళే క్లోజ్ చేసుకున్నారు. సిబిఐ కోర్టు కేసు క్లోజ్ అయిపోయింది. సాక్ష్యాధారాలు లేవంటండి. సాక్ష్యాధారాలు కావాలంటే చాలా ఉన్నాయి, నేను చెప్తా ఇప్పుడు వినండి. క్లూస్ టీమ్ వచ్చి ఏం చేసింది, కిందకి అడిగేశారు, సీన్ ఆఫ్ వెపన్స్ లేదు, అక్కడ లెటరు ఏమీ లేదు, మొత్తం జనాల్ని తిప్పారు అని చెప్పి రాసింది. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాధాకృష్ణమూర్తి గారు ఏం చెప్పకపోతే ఆయన్ని పక్కన పెట్టేసి హైడ్రా రంగనాథ్, హనుమంతరావు లిక్కర్ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి సత్యంబాబు ఈ కేసులో ఉన్నాడని సత్యంబాబుని ఇరికించడం జరిగింది. అలా ఆ నేపథ్యంలో అలా జరుగుతూ వచ్చింది. ఈ సిబిఐ వాళ్ళు ఏం చేశారు, దాన్ని బేస్ చేసుకొని అంటే అది మహిళా సెషన్స్ కోర్టులో రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చెప్పారో అదే తీర్పు జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అదే రాసుకొని సిబిఐ వాళ్ళు కూడా ఈనాడు విచారణ జరపలా, ఇన్వెస్టిగేషన్ జరపలా, ఏమీ చేయకుండా ఆ మొత్తం వాళ్ళు ఏ రిపోర్ట్ అయితే రాశారు ఈ రిపోర్ట్ రాసి ఆమె ముందు సమర్పించారు. ఆమె ఏం చెప్పిందంటే, నాకు సంబంధం లేదమ్మా, వాళ్ళు ఆధారాలు లేవని నా ముందు పెట్టారు కాబట్టి కేసు క్లోజ్ చేస్తున్నాం, మీ పాప ప్రాపర్టీస్ మాత్రం నేను అలా బాక్సులో ఇవ్వను. నేను ఏడ్చి అడిగాను, నా పాప ప్రాపర్టీస్ మేము తీసుకెళ్తే మేమిద్దరం చచ్చిపోతామండి, మేము ఇలా కాదు, మా పాప ప్రాపర్టీని 10 రోజుల్లో ఇస్తామని 7 సంవత్సరాలు చేశారు అని అంటే ఆమె ఒక్కటే చెప్పింది. అయితే మేము ఒక పని చేస్తానమ్మా, రెవెన్యూ డిపార్ట్మెంట్ని పోలీసు సెక్యూరిటీతో అంబులెన్స్లో మా మనుషులతోటి పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీ బరియల్ గ్రౌండ్కి పంపిస్తానని చెప్పింది. అది బాగానే ఉంది. తర్వాత ఆమె ఇంకో మాట ఉంది, మాకు న్యాయం చేయలేదండి, వీళ్ళు సరిగ్గా విచారణ చేయలేదని చెప్తే ఆమె ఏమందంటే, నాకైతే వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా నేను చెప్పానమ్మా, అయితే ఇంకొక వెసులుబాటు ఉంది, ప్రొటెక్స్ట్ పిటిషన్ వేసుకొని మీకు ఎంక్వైరీ చేస్తారు గవర్నమెంట్ అన్నది. మా దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక సహాయం లేదు, మేము చేయలేమండి, మా ఓపిక అయిపోయింది అని అన్నాం. అయితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందమ్మా, ఆర్థిక సహాయం చేస్తుందని. గవర్నమెంట్ సహాయం చేస్తుందండి, కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా మాఫీ చేస్తే ఎక్కడి నుంచి వస్తుందండి? సిబిఐ ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఎంక్వైరీ చేయాలి? వార్డెన్ అరెస్ట్ చేయాలి, పోలీస్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేయాలి, సిపి ఆనంద్, అలాగే సిఐ మురళి, ఎస్ఐ శ్రీనివాసు, తాహిరా బేగము, తర్వాత ఈ రంగనాథ్ని, అలాగే హనుమంతరావుని, ఆంజనేయుల్ని, తర్వాత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కవిత, సౌమ్య, ప్రీతి, వార్డెన్ని, కోనేరు పద్మని, అలాగే అతని భర్తని అయినంపూడి శివరామకృష్ణ, కోనేరు సురేష్, కోనేరు సతీష్, అబ్బూరి గణేష్, వీళ్ళందరినీ, రాజేష్ని అరెస్ట్ చేస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. మేము చేతులు ఎత్తేసాం, మాకు తెలియదు అని అంటే ఎక్కడి నుంచండి? అంటే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? చెత్త సిబిఐయా కాదా? ప్రజలందరూ కూడా మేము చదువుకునేటప్పుడు అనుకునేవాడు, అమ్మో సిబిఐ అంటే చాలా గొప్పది అది ఇది అని. ఇప్పుడు నేను నిజంగా దానిలో ఇన్వాల్వ్ అవటం వల్ల దీనంత చెత్త సిబిఐ మన భారతదేశంలో లేదనే చెప్పచ్చు. ఇప్పుడు మీకు రేపు ఎన్నో తారీఖు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, అంటే ప్రభుత్వ లాంఛనాలతో? ఫిబ్రవరి 27 అండి. ఫిబ్రవరి 27న రేపు శుక్రవారం. అందులో మాది రంజాన్ మాసం కాబట్టి మేము రిక్వెస్ట్ చేసాము. మేము ఇప్పుడు ఇవ్వమన్నా ఇస్తానమ్మా అన్నారు. ఇలా మేము తీసుకెళ్ళమండి, మా మత పెద్దలకి చెప్పాలి, మసీదులో అనౌన్స్ చేయాలి, అక్కడ బరియల్ గ్రౌండ్లో కూడా సెక్రటరీ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పిన తర్వాత మేము ఒక డేట్ ఇస్తామండి అని అంటే సరే అని యాక్సెప్ట్ చేశారు.
నిన్న మా లాయర్ గారు వెళ్ళి పిటిషన్ వేశారు 20th వేస్తే మేము 27th అని అడిగితే వాళ్ళు 27th ఫ్రైడే అనమాట అప్పుడే అప్పగిస్తామన్నారు. సరే ఈయన వెళ్ళి ఆ పార్ట్స్ అయ్యి అంబులెన్స్లో మా మత పెద్దలు ఉన్నారుగా వాళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తారండి. అలా అంటే ఇక్కడ సత్యం, న్యాయం, ధర్మం, నీతి సమాధిని చేస్తున్నారు. ఆయిషా మీరాని కాదు, ఆయిషా మీరాకి సంబంధించిన కేసు విషయంలో సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తున్నారు అని అర్థం అన్నమాట. అయితే మేము ఈ పోరాటం ఆపవండి, మేము సీఎం గారిని కలుస్తాము, ఆయనకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, అర్థిస్తున్నాం అన్నమాట. ఆయన హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని ఆయన్ని ప్రార్థిస్తున్నామండి. అలాగే మేము మహిళా కమిషన్ చైర్మన్ గారిని కూడా కలిసాము, ఆమెడు కూడా బాగా స్పందించారు. ఆమె సీఎం గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నామన్నారు. అలా మేము ఆయన అభ్యర్థిస్తాం. ఇంకొకటి ఏంటంటే, మేము అడిగేది ఏమీ లేదు, మాకేం అక్కర్లేదండి, మేము చదువుకున్నాం కాబట్టి మేము ఎక్కడైనా బతకగలం, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళిపోయి బతకగలుగుతాము. కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా పాప పేరుతోటి December 27th ఆయిషా మీరా సంస్మరణ దినం అని ప్రకటించాలి. మా పాప పేరుతోటి ఆయనే స్వయంగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి పేద పిల్లలకి, అలాగే చదువుకునే పిల్లలకి, అన్యాయమైనటువంటి ఫ్యామిలీకి హెల్ప్ చేయటం కోసం ఆయన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయమని కోరుకున్నాం. అయితే ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, డిప్యూటీ సీఎం గారికి అలాగే లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఆడవాళ్ళన్నా, ఆడపిల్లలన్నా గౌరవం, అభిమానం, చాలా మర్యాదగా ఉంటారు ఆయన. అందుకని ఆయన్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఈ 3 చేయమని కోరుకుంటున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే పోలీస్ ఆఫీసర్ని అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తే నిజాలేంటో తెలుస్తాయండి. దాని మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది, ప్రభుత్వాల మీద నమ్మకం కలుగుతుంది ప్రజలకి. అలాగే ఎక్కడైనా నేరం చేయాలంటే నేరస్తుడికి కూడా భయం కలిగే విధంగా ఉంటుంది. అందువల్ల మేము ఈ అన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. అయితే ఈ గతంలో కూడా మాకు మహిళా చైర్మన్ అయినటువంటి నన్నపనేని రాజకుమారి గారు, అలాగే రోజా అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా, అప్పుడు అపోజిషన్లో లేదు రోజా, తర్వాత దేవినేని ఉమ్మగారు, చాలామంది రాజకీయ నాయకులందరూ కూడా మా పాప కేసులో ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా బండారు దత్తాత్రేయ గారు, అలాగే హమీద్ అన్సారీ, చాలామంది అండి, పేరున చెప్పలేము, నిర్మలా వెంకటేష్, వీళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారండి. కాబట్టి అంతేకాకుండా మీ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఈ కేసుకి సహాయ సహకారాలు అందించారు. కాబట్టి వాళ్ళందరికీ మా ఇద్దరి తరపున, మా పాప పేరెంట్స్ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. ఇంతవరకు మమ్మల్ని రక్షించారంటే మీడియా వాళ్ళే, అలాగే ప్రజానాయకులు, అలాగే ప్రింట్ మీడియా కూడా మాకు సహకరించిందని చెప్పుకోవచ్చండి. మీరు చెప్పండి, దాదాపు 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే అప్పట్లో 2007 డిసెంబర్ 27వ తేదీన ఈ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఖచ్చితంగా ఒక హామీ ఇచ్చారు, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తామని. ఈరోజు ఆయన అధికారంలో ఉన్నారు. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. వాళ్ళకి ఏమి విజ్ఞప్తి చెప్తా ఉన్నారు మీ తరపు నుంచి? ఈ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో, అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి మాకు వెన్నంటి ఉన్నారు చాలా కాలం వరకు. అమ్మా మీ పాపకి న్యాయం చేస్తాను, తప్పకుండా న్యాయం చేస్తాను, ఆ న్యాయం జరిగేంత వరకు నేను ఊరుకోనమ్మా అని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారండి. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా సిట్ వేశారండి. ఈ పోలీస్ ఆఫీసర్, సిట్ అవని, సిబిఐ అవని, ఈ పోలీస్ ఆఫీసర్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ బాగానే జరిగి తర్వాత ఎవరు కలుస్తున్నారో, ఏమి ఆశ చూపిస్తున్నారో మాకైతే తెలియదండి, నీరు కార్చేస్తున్నారండి. ఇదే జరుగుతోంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాలా కోఆపరేట్ చేశారు, వెన్నంటి ఉన్నారండి. అలాంటి మహానుభావుడు, అంత గొప్ప నాయకుడు మా వెన్నంటి ఉండి మేము చాలా ధైర్యంగా, మాకు ఎన్నో మిమ్మల్ని చంపేస్తామని కూడా చాలామంది బెదిరించారండి. ఇండైరెక్ట్గా ఫోన్ల ద్వారా బెదిరించారు, కొన్ని భయపెట్టే కాల్స్ కూడా వచ్చినాయండి. వీటన్నిటినీ ఎదురు తిరిగి మేమున్నామంటే ఒక మీడియా ద్వారా, ఒక చంద్రబాబు నాయుడు గారి ద్వారా అండి. ఘంటాపథంగా చెబుతున్నాను సార్, ఇవాళ అవకాశం వచ్చింది, మీ అవసరం మాకు వచ్చింది. మేమేం కోరుకుంటున్నామంటే మా పాపకి న్యాయం చేయండి. హైకోర్టు
సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసి ఎవరైతే మా పాప కేసు నీరుగార్చారో ఆ పోలీస్ ఆఫీసర్లందరి మీద చర్య తీసుకొని నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేయవలసిందిగా ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, అలాగే లోకేష్ గారిని, వీళ్ళందరినీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నానండి. అది ఈ రేపు 27 ఫిబ్రవరి 27 శుక్రవారం రోజండి మా పాప పార్ట్స్ని సిబిఐ జడ్జి గారు పూనుకోబట్టే మళ్ళీ మన తెనాలికి బరియల్ గ్రౌండ్కి తీసుకొచ్చి మాకు అప్పచెబుతామన్నారండి. మా పాప పార్ట్స్ని మళ్ళీ ఖననం చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఇంతకంటే దారుణం ఏ తల్లిదండ్రులకి ఇంత దురదృష్టం ఉంటుందండి. అయినా కూడా మేము ఇప్పటి వరకు మా పాపని ఎవరు తెచ్చివ్వలేరండి. కానీ సమాజానికి ఒక మేలుకలుపు జరుగుతుందని, ప్రతి పాపకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో 18 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేశామండి. దీన్ని గుర్తుపెట్టుకొని సమాజం మా వెన్నంటి ఉండాలి, అలాగే ప్రభుత్వం మా వెన్నంటి ఉండాలి. న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం మాకు సహకారాలు అందించాలని. మా పాప కేసు క్లోజ్ అవ్వలేదండి, ఎప్పటికవ్వదు. ఆయిషా మీరా తల్లిదండ్రులు నోరు మూసేసేయలేదండి. ఎప్పటికైనా మేము సమాజం కోసమే నిలబడ్డామండి. మా పాప మాకు ఎవ్వరు భగవంతుడైనా తిరిగి ఇవ్వలేడు కదండి. సమాజానికి మేలుకొలుపగా ఉండాలి. ప్రతి పాపకి, ఏ పాపకి ఇలాంటి అన్యాయం జరగకూడదని మేము అదే ఆశించి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆదర్శాన్ని వెన్నంటి తీసుకొని మేము 18 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి. చంద్రబాబు నాయుడు గారు స్పందించండి సార్, స్పందించండి సార్, ప్లీజ్ సార్, న్యాయం చేయండి సార్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. సిబిఐ పూర్తిగా విఫలమైంది ఈ కేసు దర్యాప్తులో. సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్తున్నారు, కానీ అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మాయం చేశారని చెప్పి ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా చెప్తా ఉన్నారు. సిట్ దర్యాప్తు దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా సిబిఐ కూడా, అతిపెద్ద దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా ఈ కేసుని విచారణ చేపట్టలేకపోయింది, పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా వీరు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసు దర్యాప్తులో మొదటి నుండి చివరి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా విఫలమయ్యారు. వారందరి పాత్ర కూడా ఉంది. ముందుగా వారి మీద కూడా హైకోర్టు జడ్జి ద్వారా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వారిని విచారిస్తే అసలైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే దాదాపుగా ఆ కేసుకు సంబంధించి కూడా ఇంతమంది ఉన్నప్పటికీ కూడా సాక్షుల్నే, ఏదైతే నిందితుల్నే సాక్షులుగా కూడా విచారించిన పరిస్థితి ఉంది. ఇంతమంది మేము ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, వారు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది, వారిని విచారించండి అని చెప్తున్నా కానీ సరైన విధంగా విచారణ జరపలేదని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపు 27వ తేదీన ఆయేషా మీరా శరీర అవశేషాలు సిబిఐ కోర్టు నుంచి కూడా తెనాలికి తీసుకొస్తా ఉన్నారు. ఆ రోజు చెంచుపేటలో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్, ఈద్గా బరియల్ గ్రౌండ్లో తిరిగి మళ్ళీ ఖననం చేయబోతా ఉన్నారు. ఈ ఖననం ద్వారా ఆయేషా మీరా కేసుకు సంబంధించి సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పూర్తిగా కూడా సమాధి చేస్తున్నారని చెప్పి కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. చంద్రబాబు నాయుడు గారు స్పందించండి సార్, స్పందించండి సార్, ప్లీజ్ సార్, న్యాయం చేయండి. అంటే ఇక్కడ సత్యం, న్యాయం, ధర్మం, నీతి సమాధిని చేస్తున్నారు. ఆయిషా మీరాని కాదు. ఇంతకంటే దారుణం ఏ తల్లిదండ్రులకి ఇంత దురదృష్టం ఉండదండి. 18 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేశామండి.